ఈ ఇన్సిడెంట్ 2021లో జరిగింది. 2025లో ఎందుకు చెప్తున్నానంటారా? ఈ ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. హర్యానాలో పానిపత్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ 2021లో డిసెంబర్ 15కి ఒక మర్డర్ జరిగింది. ఇతని పేరు వినోద్ కుమార్. ఇతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ బెడ్ పైన ఉండగా ఒక స్ట్రేంజర్ వాళ్ళ ఇంట్లోని ఎంటర్ అయ్యి తర్వాత అతని బెడ్రూమ్ లో కూడా ఎంటర్ అయ్యి డోర్ లాక్ చేసి ఈ స్ట్రేంజర్ వినోద్ కుమార్ వాళ్ళ ఇంటికి ఎంటర్ అవుతున్నప్పుడు వినోద్ కుమార్ వాళ్ళ వైఫ్ కూడా అతనితోనే ఉందన్నమాట. దీని తర్వాత ఆ వ్యక్తి స్ట్రేంజర్ ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ వాళ్ళ బెడ్రూమ్ కి ఎంటర్ అయ్యి అతని బెడ్ నుంచి కిందకి లాగేసి గన్ తీసుకొని షూట్ చేశారనమాట 2 times. ఒక బుల్లెట్ వచ్చేసి నడుముకి తగిలింది, ఇంకో బుల్లెట్ వచ్చేసి ఫోర్ హెడ్ కి తగిలింది అనమాట. షూట్ చేసిన తర్వాత అతను డోర్ ఓపెన్ చేసి పారిపోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతన్ని పట్టుకొని పోలీసులకి అప్పగచెప్తారు. మీరు క్వశ్చన్ చేయొచ్చు, ఆ స్ట్రేంజర్ బెడ్రూమ్ కి వచ్చి అతను షూట్ చేసేంత వరకు ఈ వినోద్ కుమార్ ఏం చేస్తున్నారు అనేసి. యాక్చువల్లీ వినోద్ కుమార్ కి ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో అతని 2 కాళ్ళు వెళ్ళిపోయింది అనమాట. అతను ఎప్పటికీ నడవలేడు. సో పాయింట్ కి వస్తే ఆ మర్డర్ ఎవరైతే చేశారో ఆ స్ట్రేంజర్ అతన్ని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పిన తర్వాత ఈ వినోద్ కుమార్ కి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత వినోద్ కుమార్ చనిపోయాడని చెప్పారనమాట. సో కట్ చేస్తే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ వినోద్ కుమార్ కి ఒక కోచింగ్ సెంటర్ ఉందన్నమాట. ఆ కోచింగ్ సెంటర్ బయట చైర్ వేసుకొని కూర్చుంటే ఒక లారీ వచ్చేసి ఇతను గుద్దేసింది. ఆ యాక్సిడెంట్ లో వినోద్ కుమార్ కి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి ఇంకా డాక్టర్ లైఫ్ లాంగ్ నడవలేడు అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లారీతో గుద్దింది, గన్ తో షూట్ చేసింది ఇద్దరు ఒకటే. అతని పేరే దేవ్ సునార్. సో దేవ్ సునార్ వల్లే యాక్సిడెంట్ అయిందనేసి దేవ్ సునార్ ని జైలుకి పంపించారు. కానీ తర్వాత బ్రేక్స్ ఫెయిల్ అయిందనేసి ఈ యాక్సిడెంట్ జరిగింది, చాలా అన్ఇంటెన్షనల్లీ జరిగిందనేసి కోర్టు వాళ్ళు ఇతనికి బెయిల్ ఇచ్చిందనమాట. కానీ వినోద్ వల్లే నేను జైలుకి వెళ్ళాను, సో కేసు విత్డ్రా చేసుకో అనేసి దేవ్ సునార్ వినోద్ కుమార్ కి చెప్పారనమాట. దానికి వినోద్ కుమార్ ఒప్పుకోలేదు. అందుకనేసి జైలు నుంచి వచ్చిన వెంటనే నేను రివెంజ్ తో వినోద్ కుమార్ వాళ్ళ ఇంటికే వెళ్లి షూట్ చేసి చంపేశాను అనేసి దేవ్ సునార్ ఒప్పుకున్నాడు అనేసి పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేశారనమాట. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత 2024లో వినోద్ కుమార్ వాళ్ళ బ్రదర్ ప్రమోద్ ఇతను పానీపత్ పోలీసులకి మెసేజ్ చేశాడు, మా అన్న మర్డర్ వెనకాల ఒక పెద్ద మిస్టరీనే ఉంది, పెద్ద కుట్ర జరుగుతుంది అనేసి. సో నాకు రియల్ మర్డర్ చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు అనేసి వాట్సాప్ లో ఆ పోలీస్ కి మెసేజ్ చేశారనమాట. వినోద్ కుమార్ వాళ్ళ బ్రదర్ ఒక పోలీస్ కి మెసేజ్ చేశారని చెప్పాను కదా, ఆ పోలీస్ పేరు అజిత్ సింగ్ షికావత్. ఇతను ఒక సిన్సియర్ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్. అతను ఈ కేసుని రీఇన్వెస్టిగేట్ చేశారనమాట. ఏంటి, ఒక లారీ డ్రైవర్ రివెంజ్ తీసుకోవడానికి మర్డర్ చేశాడా, అది కూడా కేసు విత్డ్రా చేయలేదనేసి గన్ తో షూట్ చేశాడా? అసలు అతనికి గన్ ఎక్కడది, బుల్లెట్స్ ఎక్కడవి, ఇదేంటో తేడాగా ఉందే, సంథింగ్ ఇస్ ఫిషీ అనేసి చాలా డీప్ గా రీఇన్వెస్టిగేషన్ చేశారనమాట. ప్రీవియస్లీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదనేసి, ఇందులో వేరే ఏదో యాంగిల్ ఉందనేసి చాలా క్లియర్ గా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేశారనమాట. ఈ లారీ డ్రైవర్ దేవ్ సునార్ కాల్ డేటా ట్రాన్సాక్షన్ అన్ని బయటకు తీస్తే ఆ కాల్ లిస్ట్ లో ఒకే నంబర్ నుంచి నంబర్ ఆఫ్ కాల్స్ వచ్చిందనమాట. అది కూడా ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్. ఆ నంబర్ ఎవరిదంటే సుమిత్. అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చెక్ చేస్తే ఒకే నంబర్ నుంచి వచ్చింది. ఆ ఫోన్ నంబర్ ఎవరిదంటే నిధి. ఈ నిధి ఎవరంటే ఈ వినోద్ కుమార్ వాళ్ళ వైఫ్. ఇది బిగ్గెస్ట్ షాకింగ్ అన్నమాట. సో ఈ దేవ్ సునార్ ఎందుకు చంపాడు, అతనికి నిధి ఎందుకు డబ్బులు ఇచ్చింది, సుమిత్ ఇతనికి నంబర్ ఆఫ్ కాల్స్ ఎందుకు చేశారనేసి ఈ ముగ్గురిని పోలీస్ స్టేషన్ కి పిలిచి ఇన్వెస్టిగేషన్ చేశారనమాట. సో ఆ ఇంటర్గేషన్ లో తెలిసిన విషయం ఏంటంటే ఈ సుమిత్ అండ్ నిధికి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ ఉందన్నమాట. అంటే పెళ్లి తర్వాత పెట్టుకునే అక్రమ సంబంధం. ఇన్ఫాక్ట్ దేవ్ సునార్ యాక్సిడెంట్ చేశారు కదా, యాక్సిడెంట్ చేసిన తర్వాత కోర్టులో బెయిల్ ఇప్పించింది కూడా ఈ సుమిత్. సో ఈ నిధి అండ్ ఈ సుమిత్ వీళ్ళిద్దరు ప్లాన్ చేసి ఈ లారీ డ్రైవర్ తో మాట్లాడి నిధి వాళ్ళ హస్బెండ్ ని చంపేద్దాం అనేసి ప్లాన్ చేశారు. కానీ బై గాడ్స్ గ్రేస్ బతికాడు అనమాట. కాలు మాత్రం లైఫ్ లాంగ్ నడవకుండా అయిపోయింది. సో నిధి వాళ్ళ హస్బెండ్ చనిపోలేదనేసి నిధి అండ్ సుమిత్ సెకండ్ ప్లాన్ వేశారనమాట. అదే దేవ్ సునార్ ని బెయిల్ ఇప్పించి బయటకు వచ్చిన తర్వాత కేసు విత్డ్రా చేసుకోలేకపోతే నేను నిన్ను చంపేస్తాను అనేసి ఇలా పోర్ట్రేట్ చేసి అతను చంపేశాడు అన్నట్టు జనాలకి చూపిద్దాం అనేసి ఈ సుమిత్ అండ్ ఈ నిధి ప్లాన్ చేసి దేవ్ సునార్ కి గన్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్లి గన్ తో షూట్ చేసి చంపే అనేసి చెప్పారనమాట. ఇలా చేస్తే దేవ్ సునార్ రివెంజ్ కోసమే చంపేశాడనేసి సొసైటీలో ఇలా ప్రొజెక్ట్ చేద్దాం అనేసి వీళ్ళు అనుకున్నారనమాట. ఇదంతా ఆఫ్ కోర్స్ దేవ్ సునార్ డబ్బుల గురించి చేశాడు. ఎందుకంటే ఎలాగో వాళ్ళు డబ్బులు ఇస్తారు, బెయిల్ తెప్పిస్తారు, లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది అనేసి డబ్బు కోసమే ఇదని చేశాడు అనమాట. ఈ సుమిత్ ఎవరంటే ఈ సుమిత్ ఒక జిమ్ ట్రైనర్. ఇతనికి ఒక జిమ్ ఉంది. ఆ జిమ్ లోనే ఈ నిధి అనే ఆవిడ జిమ్ కి వెళ్తుంది అనమాట. అక్కడ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత కాస్త క్లోజ్ కూడా అయ్యారనమాట. ఈ విషయం నిధి వాళ్ళ హస్బెండ్ కి తెలిసింది. తెలిసిన తర్వాత ఇంట్లో చాలా గొడవలు జరిగింది. సో ఈ నిధి వాళ్ళ హస్బెండ్ జిమ్ ట్రైనర్ సుమిత్ కి కూడా ఆల్రెడీ వార్నింగ్ చేశారు. అందుకే ఈ నిధి అండ్ ఈ జిమ్ ట్రైనర్ సుమిత్ వీళ్ళిద్దరు ఈ నిధి వాళ్ళ హస్బెండ్ ని చంపేద్దాం అనేసి ప్లాన్ చేశారు. ఈ నిధి
నిధి వాళ్ళ హస్బెండ్ చనిపోయిన కొద్ది రోజులకే జిమ్ ట్రైనర్ సుమిత్ కుమార్ అండ్ నిధి వీళ్ళిద్దరూ మనాలికి ట్రిప్ కి వెళ్ళారన్నమాట. అండ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియాలో అతనికి ఈ కేసు పైన డౌట్ ఉండిందన్నమాట. అందుకే రియల్ కల్ప్రేట్స్ ని పట్టుకోవాలి అండ్ వాళ్ళని శిక్షించాలి అనేసి ఈ కేసుని రీఓపెన్ చేయించాడు. కట్ చేస్తే నిధి అండ్ సుమిత్ వీళ్ళిద్దరిని జైల్లో వేశారు అండ్ ఇప్పటికీ వాళ్ళిద్దరు జైల్లోనే ఉన్నారు. ఇది జరిగింది 2024 లో. సో మీరు అడగొచ్చు 2025 లో ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నాం అనేసి. ఇదే 2025 లో నిధి ఇంకా జైల్లో ఉంది. నిధి జైల్లో ఉండగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ హస్బెండ్ చనిపోయారనేసి ఒక 1 crore రిలీజ్ చేశారు. సో ఇది తెలిసిన వినోద్ కుమార్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియాలో అతను మళ్ళీ ఇండియాకి వచ్చి అలా ఇలా ఒక మర్డర్ చేసిన వాళ్ళకి మీరు 1 crore రిలీజ్ చేస్తారు, చనిపోతే ఇన్సూరెన్స్ అమౌంట్ రావాలి కానీ చంపేస్తే ఎలా ఇస్తారు అనేసి మళ్ళీ వాళ్ళపైన ఒక యాక్షన్ తీసుకున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ ఆఫ్ వినోద్ కుమార్ అండ్ హిస్ వైఫ్ నిధి. సో ఇలాగే చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. ఒక స్ట్రేంజర్ ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ ఏదైనా మనకి హార్మ్ చేస్తే ఓకే, కానీ మనకి తెలిసిన వ్యక్తులే, మన క్లోజ్ పర్సన్సే ఇలాంటి అటాక్స్ అండ్ క్రైమ్స్ జరుగుతున్నప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఎనీవే, ఇలాంటి న్యూస్ నేను ఏది చదివినా, నేనేది తెలుసుకున్నా మీ దగ్గర షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలాగే వీడియోస్ అన్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. దీనికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వ్యూవర్షిప్ కూడా పెరుగుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.